నమస్తే, వెల్కమ్ టు ఇండియా 360. నేను షీలా. ఇజ్రాయెల్పై దాడి చేస్తామని ఇరాన్ పదే పదే వార్నింగ్స్ ఇస్తోంది. ఇటీవల గగనతలాన్ని కూడా మూసేసింది. ఇక దాడి చేయడమే లేట్ అన్నట్లుగా తెహ్రాన్ వ్యవహరించింది. అదే సమయంలో అమెరికా భారీగా తమ యుద్ధ విమానాలను, ఆయుధాలను మధ్యధరా సముద్ర తీరానికి తరలించింది. దీంతో ఇరాన్ దాడి చేస్తే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని గల్ఫ్ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. అయితే హమాస్ చీఫ్ హనియే హత్యకు గురైన 10 రోజులు గడిచినా ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అమెరికా యుద్ధ విమానాలు, విధ్వంసక నౌకలు, క్షిపణులు చూసి ఇరాన్ భయపడిందా? అందుకే ఇజ్రాయెల్పై దాడికి తెహ్రాన్ పునరాలోచనలో పడిందా? ఇరాన్ సహకరించకపోయినా ఇజ్రాయెల్పై దాడి చేయడం ఖాయం అంటుంది ఎవరు? పశ్చిమ ఆసియాలో తాజా పరిణామాలపై డీటెయిల్ రిపోర్ట్. వాచ్ ది స్టోరీ. ఇరాన్ ప్రతీకార జాప్యం వెనుక సీక్రెట్ ఏంటి? యుద్ధానికి హిజ్బుల్లా ఎందుకు రంకెలేస్తోంది? ఇరాన్ను ప్రచ్ఛన్న గ్రూపులు నమ్మడం లేదా? పశ్చిమాసియాలో నరాలు తెగేంతటి ఉత్కంఠ నెలకొంది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తున్న కథనాలు ఇప్పుడు గల్ఫ్ దేశాలు కలవరానికి గురవుతున్నాయి. అన్ని దేశాల మిలిటరీలు అప్రమత్తంగా ఉన్నాయి. మరోవైపు దౌత్యపరమైన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్, లెబనాన్ గగనతలాల వైపు పలు విమానయాన సంస్థలు వెళ్లడం మానేశాయి. అన్ని పరిణామాలు జరగబోయే దాడికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయబోతోంది? ఇరాన్ కొన్ని ప్రాంతాలను ఎంచుకొని దాడి చేస్తుందా, లేక పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 10 రోజుల క్రితం ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ శపథం చేసింది. దాడి చేయాలని ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇజ్రాయెల్పై ఇరాన్ ఈ నెల 12లోగా దాడి చేస్తుందని అమెరికా నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. దీనికి ఇంకా 3 రోజుల గడువే ఉంది. కానీ ఇరాన్ మాత్రం మౌనంగా ఉంది. ఇరాన్ ఎందుకు దాడిని ఆలస్యం చేస్తోంది? ఒకవేళ ఇరాన్ దాడికి దిగితే పశ్చిమ దేశాలు ఎలా ఎదుర్కొంటాయి? ఇప్పటికీ ఇరాన్కు తమ మద్దతున్న గ్రూపులు విధేయతగా ఉంటాయా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఇరాన్కు తాను మద్దతిచ్చే గ్రూపుల మధ్య ఇప్పుడు విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయాలని ఎవరూ కోరుకోవడం లేదు. నిజంగా తెహ్రాన్ సంయమనం ప్రదర్శిస్తే అది గొప్ప విషయమే. అదే నిజమైతే ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ వారి నుంచి పాఠం నేర్చుకోవాల్సిందే. కానీ ఇక్కడ లాజిక్ ఏం చెబుతోందంటే ఇరాన్ తప్పకుండా దాడికి దిగనుంది. అయితే ఎలా దాడి చేస్తుంది, ఎప్పుడు దాడి చేస్తుంది అనేవే అసలు ప్రశ్నలు. అసలు ఇప్పుడు తెహ్రాన్ ఏం చేస్తుంది అన్నది చూద్దాం. ముందుగా ఇరాన్ తమ సమస్యను ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్లో లేవనెత్తింది. తమ ఉద్దేశాలను ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇజ్రాయెల్పై ప్రతీకారం తప్పదని వెల్లడించింది. అనంతరం మిత్రదేశాలతో ఇరాన్ చర్చలను ప్రారంభించింది. అందులో భాగంగా 2 రోజుల క్రితం రష్యన్ భద్రతా చీఫ్ సెర్గీ సోయిగుతో ఇరాన్ అధ్యక్షుడు మౌసూద్ పెజిష్కియన్ సమావేశమయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి సందేశాన్ని సోయిగు తీసుకొచ్చారు. అసలు రష్యన్ అధ్యక్షుడు ఎలాంటి సందేశం అందించారు అంటే, పౌర ప్రాణ నష్టం కలిగించొద్దు అన్నదే ఇరాన్కు పుతిన్ ఇచ్చిన సందేశం. కానీ తన సలహాను ఉక్రెయిన్లో కూడా పుతిన్ పాటిస్తే బాగుండేది. ఈ సందేశంతో పాటు రష్యా మరికొన్ని ఇరాన్కు అందిస్తోంది. కొన్ని ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు, రాడార్లను కూడా మాస్కో ఇస్తుంది. అయితే ఈ ఆయుధాలను ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ ఉపయోగించలేదు. కానీ ఇజ్రాయిల్ ఎదురుదాడి చేస్తే తమను తాము రక్షించుకోవడానికి వాటిని వినియోగించుకోవచ్చు. రష్యా పంపే ఆయుధాల కోసం ఇరాన్ వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్పై దాడిని వాయిదా వేస్తున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇదే మనల్ని మరో లెవెల్కు తీసుకెళ్తోంది. దౌత్యపరమైన మద్దతు కోసం ఇరాన్ యత్నిస్తోంది. 7న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసి సమావేశం నిర్వహించింది. ఓఐసి అనే గ్రూపులో 57 ముస్లిం దేశాలకు సభ్యత్వం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే తాము ప్రపంచంలోని ముస్లింలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఓఐసి చెబుతోంది. తాజాగా ఓఐసి చేసిన ఉమ్మడి ప్రకటనను ఇప్పుడు చూద్దాం. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు ఇజ్రాయెల్దే పూర్తి బాధ్యత అని ఓఐసి వెల్లడించింది. ఇది దురాక్రమణ నేరంగాను, ఇరాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ భద్రతలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఓఐసి స్పష్టం చేసింది. మరో రకంగా చెప్పాలంటే హనియేను హతమార్చడం పూర్తిగా ఇజ్రాయెల్ తప్పిదమేనని తేల్చి చెప్పింది. ఇరాన్ వెనక్కి తగ్గాలని ఓఐసి చెప్పలేదు. కానీ పశ్చిమ దేశాలు మాత్రం ఇరాన్ సంయమనం పాటించాలని బలంగా కోరుతున్నాయి. ఉద్రిక్తతలను తగ్గించాలని తెహ్రాన్కు పదే పదే సూచిస్తున్నాయి. ఈ వివాదాన్ని తీవ్రతరం చేయడాన్ని తాము కోరుకోవడం లేదని
అమెరికా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. తాము ఖచ్చితంగా ఎలాంటి ప్రాంతీయ యుద్ధాన్ని చూడాలని అనుకోవట్లేదని స్పష్టం చేశారు. అయితే ప్రాంతీయ పార్టీలన్నీ అలా కోరుకోవడం లేదని వివరించారు. అందుకే తాము దౌత్యంతో శ్రమిస్తున్నట్లు కిర్బీ వెల్లడించారు. ఇరాన్ దాడి చేయకుండా ఆపేందుకు అమెరికా దౌత్యయత్నాలు చేస్తున్నది నిజమే కావచ్చు. అయితే ఇరాన్ను మిలిటరీ ద్వారా అడ్డుకోవడానికి కూడా యునైటెడ్ స్టేట్స్ తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే భారీగా పశ్చిమాసియాకు తమ ఆయుధాలను తరలించింది. ఓ అదనపు స్క్వాడ్రన్ F-22 యుద్ధ విమానాలు, భారీగా నేవీ క్రూజర్లు, నేవల్ డిస్ట్రాయర్లు, భూ ఆధారిత క్షిపణులు, రక్షణ వ్యవస్థలు అమెరికా తరలించిన ఆయుధాల జాబితాలో ఉన్నాయి. అంతేకాదు, అమెరికా కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను కూడా పంపింది. దాని పేరే అబ్రహం లింకన్. ప్రస్తుతం ఈ యుద్ధ విమాన వాహక నౌక తూర్పు పసిఫిక్ నుంచి పశ్చిమాసియా దిశగా పయనిస్తోంది. ఇవన్నీ అదనపు మోహరింపులే అన్న విషయం మరిచిపోరాదు. అమెరికన్లకు పశ్చిమాసియాలో ఇప్పటికే భారీగా ఆయుధాలు ఉన్నాయి. మొత్తం 80కి పైగా యుద్ధ విమానాలు, డజన్కు పైగా యుద్ధ నౌకలు, 4500 మంది నేవీ దళ సైనికులు ఉన్నారు. ఇజ్రాయెల్ను రక్షించేందుకు వాషింగ్టన్ ఇప్పటికే సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ తమ దాడులను ఆలస్యం చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే యుద్ధమే వస్తే అమెరికా నేరుగా ఇరాన్పై దాడికి దిగుతోంది. అమెరికా యుద్ధానికి వస్తే మిత్రదేశాలు కూడా రంగంలోకి దిగుతాయి. అందుకే ఇరాన్ ఆచితూచి ఇప్పుడు అడుగులు వేస్తోంది. కానీ ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇజ్రాయిల్ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఎలాంటి హద్దులు లేవని ఇప్పటికే నిరూపించాడు. గాజా, లెబనాన్, ఇరాన్ ఏదైనా నెతన్యాహు స్పందన మాత్రం ఒకే రీతిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అడుగులు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ దాడి తీవ్రంగా ఉంటే ఇజ్రాయిల్ నుంచి దారుణమైన దాడులను తప్పక ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకవేళ ఇరాన్ దాడి తీవ్రత స్వల్పంగా ఉంటే ఎవరూ అంత సీరియస్గా తీసుకోరు. సో దాడులను ఇరాన్ ఎలా బ్యాలెన్స్ చేస్తుందన్నదే ఇప్పుడు అసలు మ్యాటర్. బహుశా ఇరాన్కు ఆ బ్యాలెన్స్ను కనుగొనడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. కానీ ఇరాన్ మద్దతున్న గ్రూపుల్లో మాత్రం సహనం నశిస్తోంది. ఒక్కసారి హిజ్బుల్లాను చూడండి. గత నెలలో హిజ్బుల్లా టాప్ కమాండర్ను ఇజ్రాయిల్ హతమార్చింది. అది కూడా లెబనాన్ రాజధాని బీరూట్ అవుట్కట్స్లో. ఈ దాడిని ఇజ్రాయిల్ చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు హిజ్బుల్లాకు చెందిన 300 మంది కమాండర్లను హతమార్చింది. దీంతో ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు హిజ్బుల్లా తహతహలాడుతోంది. తమ స్పందన తప్పకుండా ఉంటుందని హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా స్పష్టం చేశారు. తాము ఒంటరిగా ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పారు. తాము ఎంచుకున్న లక్ష్యాలపై దాడి తీవ్రంగా ఉంటుందని స్పష్టంగా హిజ్బుల్లా చీఫ్ వెల్లడించారు. నస్రల్లా ఒంటరిగా దాడి చేస్తామని చెప్పిన విషయాన్ని పరిశీలించాల్సిందే. దీని అర్థం ఇరాన్ మద్దతు లేకపోయినా ఇజ్రాయెల్పై దాడి తప్పదని హిజ్బుల్లా చీఫ్ తేల్చేశారన్నమాట. ఇప్పుడు ఇదే అత్యంత తీవ్రమైన విషయం. హిజ్బుల్లా అనేది లెబనాన్లోని ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్ర సంస్థ. ఈ ఉగ్రవాద గ్రూపునకు ఆయుధాలు, నిధులను ఇరానే ఇస్తోంది. ఈ గ్రూపు ప్రతిఘటనా దళంగా ఇరాన్ చెబుతోంది. లెబనాన్లో హిజ్బుల్లా మాదిరిగానే యెమెన్లో హూతీలు, గాజాలో హమాస్కు ఇరాన్ మద్దతిస్తోంది. కానీ ఇప్పుడు ఇరాన్ను ఆ గ్రూపులు విభేదిస్తున్నాయి. ఒకసారి యెమెన్ సాయుధ దళాలు హూతీలను చూద్దాం. 2 రోజుల క్రితం 2 అమెరికన్ వార్షిప్లపై హూతీలు దాడులు చేశారు. ఇరాన్ ఆంక్షలను విధించినా హూతీలు మాత్రం ఆగడం లేదు. అంటే ఈ గ్రూపులు ఇప్పుడు సొంతంగా ప్లాన్లు వేస్తున్నాయన్నమాట. ఇది తెహ్రాన్కు వ్యూహాత్మకంగా ఆందోళనకరమైన విషయమే. ఈ ఫ్రాక్సీ గ్రూపులకు ఇరాన్ గాడ్ఫాదర్ ఆ గ్రూపులను రక్షించాలి. కానీ ఇస్మాయిల్ హనియేనే తమ సొంత రాజధాని నగరంలోనే ఇరాన్ రక్షించలేకపోయింది. ఇలాంటప్పుడు మిగతా గ్రూపులు ఇరాన్ను ఎలా నమ్ముతాయి? ఇది తెహ్రాన్లోని పాలకులు అత్యంత క్లిష్టమైన సమస్య. ఇప్పుడు తమ ప్రజలను ఇరాన్ పాలకులు శాంతింపజేయాలి. అంతేకాదు, ప్రచ్ఛన్న గ్రూపులకు భరోసా ఇచ్చి వారిపై దాడులను అడ్డుకోవలసి ఉంటుంది. అదే సమయంలో తమ పౌరులకు కూడా ఇరాన్ పాలకులు రక్షణ కల్పించాల్సిందే. అందుకే ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ సమయం తీసుకుంటోంది. తాజా పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్, లెబనాన్ గగనతలాలకు పలు విమానయాన సంస్థలు దూరమైపోయాయి. కొన్ని అమెరికన్ విమానాలను టెల్లవీవ్లోనే నిలిపేశారు. యుద్ధ సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందోన్న భయాందోళన పశ్చిమాసియా దేశాలను వెంటాడుతోంది. ప్రతి క్షణం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆయా దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ పరిణామాలు ఎటువైపునకు దారితీస్తాయో
వేచి చూడాల్సిందే.